నేనంతే ఓకేనా ఫంక్షన్స్? ఓకే. ఓకే, ఈరోజు అగ్రిగేట్ ఫంక్షన్స్ చేద్దాం. ఓకే. అగ్రిగేట్ ఫంక్షన్స్ అని రాసుకోవచ్చు. ఈ ఎక్కడుంటాయి గుర్తుందా ఏ పాత్? మాస్టర్ తీసేసే ఎస్క్యూఎల్ ట్యుటోరియల్స్ పెట్టు, డేటాబేస్ ఫస్ట్. ఎందులో ఉంటాయి ఫంక్షన్స్? ఎక్కడ చెక్ చేసుకోవాలి? డేటాబేసెస్ లోకి వెళ్ళు. ఎస్క్యూఎల్ ట్యుటోరియల్స్ లో ప్రోగ్రామబిలిటీ, ఇందులో ఫంక్షన్స్, ఇందులో సిస్టమ్ ఫంక్షన్స్. ఓకే, మన నీకు స్ట్రింగ్ ఫంక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్స్ అని ఉన్నాయా పక్కన? ఫస్ట్ లైన్ లో అవి ఎక్స్పాండ్ చేయి. సో ఇందులో చాలా ఉన్నాయి. ఓకే, ఇందులో మనం మెయిన్ ఏంటి అంటే, ఓకే అసలు అగ్రిగేట్ అనే పదం విన్నారా? అగ్రిగేట్ అంటే ఏంటి అసలు మీనింగ్? యావరేజ్. అగ్రిగేట్ అంటే మొత్తం ఒక గ్రూప్ అంతా కలిపి చెప్పేది అగ్రిగేట్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ లాగా. ఇప్పుడు ఏంటి అగ్రిగేట్ ఫంక్షన్స్ లో ఏమొస్తాయి? అందరికి ఒక 10 మందికి కలిపి మీ చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా అగ్రిగేట్ అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 10 అని తీసుకున్నా గానీ ఒక గ్రూప్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే అగ్రిగేట్. ఒక గ్రూప్ కి సంబంధించి ఏమేమి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు? గ్రూప్ యొక్క యావరేజ్ తెలుసుకోవచ్చు. అంటే ఒకటి హైట్ 5, ఇంకోటి హైట్ 6, ఇంకోటి హైట్ 5.5, ఇలా ఒక 10 మంది ఉన్నారనుకో, వాళ్ళందరి యావరేజ్ హైట్ తెలుసుకోవాలంటే అగ్రిగేట్ అన్నట్టు, కంబైన్ చేసి. ఇంకేం చేయొచ్చు? కౌంట్, అందరి హైట్లు కౌంట్ చేసి టోటల్ హైట్ మనం కావాలంటే అది కూడా చెప్పుకోవచ్చు. అలాగే గ్రూప్ లో ఏమేం చెప్పొచ్చు? ఇంకేం చేయొచ్చు? గ్రూప్ లో మాక్సిమం వాల్యూ ఎవరిదో చెప్పొచ్చు, ఇంకా గ్రూప్ లో మినిమం వాల్యూ ఎవరిదో చెప్పొచ్చు. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఏంటి అని అంటే, ఒకసారి ఒక టేబుల్ సెలెక్ట్ చేయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఏదో ఒకటి. సరే, ఇది ఇలా అవ్వదు కానీ ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేయి. ఐడి స్టూడెంట్ న్యూ స్టూడెంట్ అని క్రియేట్ చేయి. దాంట్లో ఏంటి? ఐడి, నేమ్, ఏజ్ కూడా ఉంటుంది. స్టూడెంట్ యొక్క ఏజ్ పెట్టేసి అలా ఒక 5 రోస్ క్రియేట్ చేసేసి. సింటాక్స్ గుర్తున్నాయిగా క్రియేషన్ కి, ఇన్సర్ట్ కి? సార్ చిన్న డౌట్ సార్. చెప్పు. ఇక్కడ ఏజ్ యాడ్ చేయడానికి రాదా సార్? ఐడి, నేమ్ తర్వాత ఏజ్. చెప్తా ఏజ్ యాడ్ చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఏంటి అని అంటే మొత్తం మళ్ళీ 11 రోస్ కి అన్నిటికీ ఏజ్ యాడ్ చేయాలి. అందుకే కొత్తది క్రియేట్ చేయమంటున్నా. ఓకే సార్. చెప్తా, అది ఆల్టర్ చేయాలి. పాత టేబుల్ ని చేంజ్ చేస్తాం కూడా ఉంటుంది. సింటాక్స్ గుర్తుందా క్రియేట్ టేబుల్ కి? క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, బ్రాకెట్స్ ఓపెన్ చేసి స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ ఏజ్, నేమ్. ఎస్, అంతే. అట్లాగే ఇన్సర్ట్ చేయ ఒక 5 రోస్.
Insert into student values. It ID 123 పెట్టు. నేమ్ ఆశ. అమ్మా ఏ మహేష్ ఏంటి నా పేరు పెట్టు. ఏజ్ 29. చెప్పా ఆశ అనేది నేమ్ అనేది స్ట్రింగ్ లో ఉండాలి. సింగిల్ కొటేషన్స్ లో ఉండాలి స్ట్రింగ్ కాబట్టి. ఓకే. ఇన్సర్ట్ స్పెల్లింగ్ కూడా తప్పు రాశారు చూడు. వన్ 11. ఏజెస్ కూడా మార్చు, అందరికి ఒకే ఏజ్ పెట్టద్దు. మారిస్తేనే మనకు తెలుస్తుంది. సెలెక్ట్ చేసి చూడు టేబుల్లో వచ్చినాయా రాలేదు. సార్ లాస్ట్ ఐడి తప్పుగా చేశాను సార్, 110 అలాగే ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ గ్రూప్ కి కౌంట్ చేస్తామంటే ఏంటి? కౌంట్ అంటే మీనింగ్ ఏంటి? లెక్క అదే టోటల్ నెంబర్ ఆఫ్ కౌంట్ అంటే ఎంత మంది అనే లెక్క. అవును. ఏజ్ ని కౌంట్ చేయండి. ఏజ్ ని కౌంట్ చేస్తే ఏజ్ ని గానీ నేమ్ ని గానీ ఐడిని గానీ ఏది కౌంట్ చేసినా ఎన్ని వస్తాయి? 6 6. సో ఫస్ట్ అది రాద్దాం. సెలెక్ట్ ఏం ఫంక్షన్ వాడుతున్నావు? కౌంట్, COUNT కౌంట్. దేనన్నా కౌంట్ చేయి, సేమ్ వాల్యూ వస్తుంది. ఐడినైనా బ్రాకెట్ లో సెలెక్ట్ కౌంట్ పక్కన ఫంక్షన్ కి బ్రాకెట్ ఓపెన్ చేయి. స్పేస్ ఇవ్వకు, ఫంక్షన్ కి ఎప్పుడు పక్కనే ఉండాలి. నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ 1 అలా అంటే ఎక్కడ కౌంట్ ఆఫ్ నేమ్ అంటే నేమ్ ఎందులో ఉంది? టేబుల్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ 1. ఎంత వస్తుంది? 6 వస్తుంది. కావాలంటే నేమ్ ప్లేస్ లో ఏజ్ అయినా 6 వస్తుంది. ఏదైనా 6 ఉంటుంది. సో ఏదన్నా ఏ కాలం ఇచ్చినా సరే ఆ కాలం లో ఎన్ని ఉన్నాయో జస్ట్ కౌంట్ చేస్తుంది అంతే. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఒకసారి మళ్ళీ ఆ పైన సెలెక్ట్ ఎగ్జిక్యూట్ చేయి. అది కాదు, ఫస్ట్ ది కిందది. స్టార్ట్ ఫ్రమ్ స్టూడెంట్ 1. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సమ్ అంటే ఏం చేస్తుంది చెప్పండి? ప్లస్ అదే కలపడం.
కలపడం. ఎంత ఏజ్లు కౌంట్ చేసి చెప్పండి, సమ్ చేసి చెప్పండి ఎంత వస్తుంది? సెలెక్ట్ ముందు మీరు చెప్పండి ఆన్సర్, తర్వాత క్వైరీ కొట్టి కంపేర్ చేద్దాం రైట్ రాంగ్. టోటల్ చెప్పాలా? సార్ 192. ఓకే, ఇప్పుడు చెయ్యి అయితే మరి. సమ్ ఆఫ్ ఏజ్ స్టూడెంట్ 1. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఆ పైన సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ 1 సెలెక్ట్ చేయి. ఓకే, ఇందులో ఇంకేం తెలుసుకోవచ్చు? మినిమం తెలుసుకోవచ్చా? మినిమం ఏజ్ ఎవరిది? శివాది. సో ఏం చేస్తావు? సెలెక్ట్ మిన్ ఏజ్. సెలెక్ట్ మిన్ ఏజ్ ఫ్రమ్ స్టూడెంట్ 1. అలాగే ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ ఏమొస్తుంది? మ్యాక్స్. ఓకేనా? నెక్స్ట్ యావరేజ్ అనే పదం ఎప్పుడన్నా విన్నారా? యావరేజ్ అంటే ఏమొస్తుంది మరి? సపోజ్ ముగ్గురు ఉన్నారు అనుకున్నాం, ఒక్కొక్క చెప్పు కరెక్టే. అది టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బై ఎంత ఉంటే మొత్తం బై యావరేజ్ అంటే ఏజెస్ ఉంది కదన్నా, ఏజెస్ మొత్తం టోటల్ ఏజ్ బై నెంబర్ ఆఫ్ టోటల్ ఏజ్ పైన నెంబర్ ఆఫ్ ఐడీస్. yes. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఇప్పుడు యావరేజ్ ఎంత వస్తుంది? దీన్ని గెస్ చేయండి ఫస్ట్. యావరేజ్ క్యాలిక్యులేట్ చేయండి. ఏజ్ కి యావరేజ్ ఎంత వస్తుంది? 29 + 28 + 31 + 32 + 35 + 37 టోటల్ 192 వస్తుంది. 192 డివైడెడ్ బై ఎంత మంది ఉన్నారు? 6. సో 192 డివైడెడ్ బై 6 ఎంత వస్తుంది? 6 3s are 18. 32. చేసి చూడు, యావరేజ్ చేసి చూడు. ఇప్పుడు సెలెక్ట్ ఏవిజి బ్రాకెట్ లో ఏజ్ ఫ్రమ్ స్టూడెంట్. ఓకేనా? ఓకే, సో ఈ 5 ఫంక్షన్స్ ఏమంటామన్నా అంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటాం. ఈ ఇండివిజువల్ గా ఒకళ్ళ మీద ఎగ్జిక్యూట్ చేయలేం. ఓకే, మొత్తం ఒక గ్రూప్ ఉంటేనే ఎగ్జిక్యూట్ చేయగలం. ఓకే, ఇట్లా అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ రాసుకో డేట్ ఫంక్షన్స్ అని. అగ్రిగేట్ లో కౌంట్, సమ్, మినిమం, మాక్సిమం, యావరేజ్ వస్తుందా? అంతే, ఆ 5. ఓకే. ఓకే, యాక్చువల్లీ ఎస్క్యూఎల్ లో మీకు మొన్న చెప్పిన డేటా టైప్స్ ఎన్ని చెప్పా? మెయిన్ లా 3 చెప్పా. యాక్చువల్లీ ఇంకోటి డేట్ అనేది కూడా ఎస్క్యూఎల్ లో ఒక డేటా టైప్ అన్నట్టు. ఓకే, సో డేట్ అనేది ఎలా ఉంటుందంటే ఒకసారి చెప్తా చూడు. సెలెక్ట్ గెట్ డేట్ అని కొట్టు. సెలెక్ట్ గెట్ డేట్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్. ఎగ్జిక్యూట్ చేయది. సో చూడండి, ఎస్క్యూఎల్ లో మీరు ఎప్పుడన్నా డేట్ ని పెట్టాలి అని అంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు డేట్ కాలమ్ ఉంటే అందులో ఇన్సర్ట్ చేయాలంటే ఫార్మాట్ ఏంటి? ఫస్ట్ ఇయర్ రాస్తాం, ఆ తర్వాత మంత్, ఆ తర్వాత డే. మనం యాక్చువల్లీ రివర్స్ లో రాస్తాం, డే మంత్ ఇయర్ రాస్తాం. కానీ ఎస్క్యూఎల్ లో ఏంటంటే ఇయర్ మంత్ డే. ఓకేనా?
ఓకే, ఇప్పుడు చూడండి డేట్ ఫంక్షన్స్ అని అంటే ఏంటి. ఫస్ట్ అసలు డేట్ ఇన్సర్ట్ చేస్తాం చూద్దాం ఒకసారి. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ మనకి టేబుల్ లేదు కదా, టేబుల్ క్రియేట్ చేయాలి. ఇంకో టేబుల్ క్రియేట్ చేయి ఒకటి. జస్ట్ రెండు ఒక్క ఏంటి అని అంటే ఐడిను నేము జాయినింగ్ డేట్ అని ఒకటి పెట్టి పైంది కాపీ చేస్తే జస్ట్ అది మారుద్దాం. స్టూడెంట్ 3 ఐడి నేమ్ ఏజ్ తీసేసాయి. జాయినింగ్ డేట్ అని రాయి. డేట్ అలా కాదు, ఏంటి డేట్ అంటే అలా డేట్ ఉట్టి రాయం కదా, జాయినింగ్ డేట్ ఏదో ఒకటి. స్పేస్ ఇవ్వకూడదుగా, జాయినింగ్ డేట్ అనేది నేమే కదా. ఓకే, స్పేస్. ఇది ఏ డేటా టైపు? డేట్. ఇక్కడ డేట్ రాయి. ఓకేనా, ఎగ్జిక్యూట్ చేయి. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ చేయి. ఏంది అప్పుడే ఇన్సర్ట్ మర్చిపోయావా? అవి పెట్టు, స్ట్రింగ్స్ లో పెట్టు, అదే సింగిల్ కొటేషన్స్ లో పెట్టు నేమ్ అనేది. ఓకే, ఇప్పుడు జాయినింగ్ డేట్ ఎలా ఇస్తావు? జాయినింగ్ డేట్ కూడా స్ట్రింగ్ లాగా సింగిల్ కొటేషన్స్ లోనే ఇవ్వాలి. ఓకే, ఇయర్, ఫస్ట్ ఇయర్ ఇవ్వు. 2021. నెక్స్ట్ మంత్. సరే, 2021 10/24. 10th మంత్ ఇవ్వు శివ. 24th. ఎగ్జిక్యూట్ చేయకు, ఒకసారి చూడు, అక్కడ ఎర్ర రెడ్ కలర్ కనిపిస్తుందిగా నీకు. అంటే మీనింగ్ ఏంటి? ఎర్రర్ ఉంది. ఇలా నీకు క్లియర్ గా వస్తేనే ఎర్రర్ లేదు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేసి చూడు. ఓకేనా? ఓకే, ఓకే, ఇది ఇలా ఇన్సర్ట్ చేసుకుంటాం డేటు. అయితే ఇప్పుడు రండి, ఫస్ట్ ఫంక్షన్ ఇందాక చెప్పింది గెట్ డేట్. గెట్ డేట్ అంటే ఏమొస్తుంది? ఒకసారి మళ్ళీ సెలెక్ట్ గెట్ డేట్ కొట్టు. ఈ రోజు డేట్ వస్తుంది, అర్థమైందా? సో గెట్ డేట్ ఫంక్షన్ వాడితే ఏమొస్తుంది? ఈ రోజు డేట్ ఏదో అది వస్తుంది. ఓకే, నెక్స్ట్ డే సెలెక్ట్ ఫంక్షన్ పేరు డే, డిఏవై స్పేస్ డిఏవై, బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్ చేసి లోపల ఏదో ఒక డేట్ ఇవ్వు. సింగిల్ కొటేషన్స్, డేట్ కూడా సింగిల్ కొటేషన్స్ లో ఇవ్వాలి.
సో డే పేరు బట్టే చెప్పొచ్చు. డే అంటే ఏమొస్తుంది? ఏ రోజు ఇన్పుట్ ఏమో డేట్ పాస్ చేస్తున్నాం, నేను ఆన్సర్ ఏమొస్తుందో ఆగండి ఒకసారి ఎగ్జిక్యూట్ చేయకు. ఆన్సర్ ఏమొస్తుందో గెస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయి. ఆ రోజు డే వస్తుంది సార్. ఆ రోజు ఆ రోజు అంటే ఏ రోజు నువ్వు ఇచ్చావుగా అక్కడ? ఆ రోజు ఆ డేట్ రోజు. డేట్ రోజు కాదు, డే అంటే ఏ డే? 11 అందులో 3 ఉన్నాయిగా, 11 ఇయర్, మంత్, డే. 11 సార్ 11 సార్ 11th. ఓకే, ఎగ్జిక్యూట్ చేయి ఇప్పుడు. ఓకేనా? అలాగే మంత్, ఇయర్ కూడా కొట్టు. ఆ పేర్లు బట్టే మీరు గెస్ చేయొచ్చు. ఓకేనా ఈ 3? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డేట్ నేమ్. సెలెక్ట్ డేట్ నేమ్, సింగిల్ బ్రాకెట్ ఓపెన్ చేయి. ఒక్క నిమిషం ఆగు. ఏమన్నాడు చూడు, 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నాం. ఒకటేమో ఇంటర్వెల్, ఒకటేమో డేట్. ఓకే, ఇంటర్వెల్ లో ఏం చేస్తావంటే ఫస్ట్ వీక్ డే అని, WEEKDAY, కామా సెకండ్ పారామీటర్ లో డేట్ పాస్ చేయి. ఈ రోజు డేట్ పాస్ చేయి. మళ్ళీ సింగిల్ కొటేషన్స్ ఇచ్చేయి. ఓకే, ఏమొస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈరోజు డేట్ వీక్ వస్తుందా? ఏమొస్తుంది? డేట్ నేమ్ అంటే పేరు చూడు, డేట్ నేమ్. ఫ్రైడే వస్తుంది అనుకుంటున్నా. ఎగ్జిక్యూట్ చేయి. ఓకేనా? సో డే అంటే జస్ట్ ఆ నెంబర్ వస్తుంది. ఇది నీకు ఏ రోజు, గురువారం, శుక్రవారం కావాలంటే డేట్ నేమ్ వాడతాం. ఈ డేట్ నేమ్ లో ఇది ఒక్కటే కాదు, డేట్ నేమ్ లో కావాలంటే డే, ఇయర్ అవి కూడా తెలుసుకోవచ్చు. మళ్ళీ రాయి, సెలెక్ట్ డేట్ నేమ్, కాపీ చేసుకోలేతే పైన. ఇక్కడ వీక్ డే ప్లేస్ లో నువ్వు డే ఇచ్చి, ఎగ్జిక్యూట్ చేయి. ఏమొస్తుంది? ఇది ఇందాడ వచ్చిందే వచ్చింది. అదే ఫంక్షన్ ని ఇలా కూడా వాడచ్చు. డే కావాలంటే నువ్వు ఉట్టి డే ఫంక్షన్ వాడుకోవచ్చు, లేదా డేట్ నేమ్ లో కూడా వాడుకోవచ్చు. ఓకేనా? అలాగే మంత్, సెలెక్ట్ డేట్ నేమ్ ఆఫ్ మంత్ కామా అదే కాపీ చేయి. అర్థమైందా? ఏమొచ్చింది నీకు? అక్టోబర్ వచ్చింది. ఎందుకంటే డేట్ నేమ్ లో మనం మంత్ అడుగుతున్నాం కాబట్టి ఆ మంత్ నేమ్ ఏదో వస్తుంది. పైన ఉట్టి డే, ఉట్టి సెలెక్ట్ మంత్ అని కొడితే జస్ట్ ఆ మంత్ నెంబర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడు, కొట్టు కింద డేట్ యాడ్.
ఫాస్ట్ గా ఏం లేదుగా, చిన్న చిన్న లేదు, ఫంక్షన్స్ లేదు. అని ఎక్కువ చెప్తున్నా. లేదు అర్థమవుతుంది. సెలెక్ట్ కొట్టాలి నువ్వు. సెలెక్ట్ డేట్ యాడ్ సింగిల్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఆగు. ఓకే, అసలు ఫస్ట్ చూడండి, డేట్ యాడ్ అంటే ఈ ఫంక్షన్ ఏం చేయొచ్చు, పేరు బట్టి మనం గెస్ చేయొచ్చు. డేట్ ని యాడ్ చేయొచ్చు. దేనికి యాడ్ చేస్తాం, ఇంకో డేట్ కి యాడ్ చేస్తాం. ఓకే. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఈ రోజు నుంచి 10 రోజుల తర్వాత వచ్చే డేట్ ఏంటి, ఈ రోజు నుంచి 10 ఏళ్ల క్రితం వచ్చిన డేట్ ఏంటి, ఇలాంటి తెలుసుకోవాలంటే అన్నిటికి డేట్ యాడ్ వాడతాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆ సింగిల్ బ్రాకెట్ క్లోజ్ చేసి డిలీట్ చేసి మళ్ళీ సింగిల్ బ్రాకెట్ ఓపెన్ చేయి. అది కూడా డిలీట్ చేయి. ఆ సింగిల్ బ్రాకెట్ మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ పెట్టు. ఇది రావాలి, దీనికోసం అది చేసేది. ఇందులో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి చూడండి, 3. అంతేనా? ఎందుకని 3 ఎలా చెప్పా 3 ఉన్నాయి అని చెప్పి? ఇంటర్వెల్ లో ఇంక్రిమెంట్ ఇంటూ ఎక్స్ప్రెషన్ స్మాల్ డేటా టైప్. ఓకే, సో 2 కామాలు ఉన్నాయి. ఇంటర్వెల్ అనేది ఒకటి, ఇంక్రిమెంట్ అనేది ఒకటి, ఎక్స్ప్రెషన్ అనేది ఒకటి, 3 కావాలి మనకి. ఇంటర్వెల్ లో ఏంటంటే ఇప్పుడు చూద్దాం, ఒక డేట్ కి నువ్వు డేస్ యాడ్ చేయొచ్చు, మంత్స్ యాడ్ చేయొచ్చు, ఇయర్స్ యాడ్ చేయొచ్చు. కాబట్టి అందుకే ఇంటర్వెల్ లో ఏం రాస్తావు, ఫస్ట్ డే యాడ్ చేద్దాం, డే అని కొట్టు. ఎన్ని డేస్ యాడ్ చేస్తావు కామా పెట్టు. సెకండ్ పారామీటర్ వచ్చేసి ఇంక్రిమెంట్, ఎన్ని డేస్ యాడ్ చేస్తావు, సపోజ్ 2 డేస్ యాడ్ చేసాం అనుకో. ఓకే, కామా. ఎక్స్ప్రెషన్ అంటే దేనికి యాడ్ చేస్తున్నావు, ఈ రోజు డేట్ కా రేపుడుకా, నువ్వు ఇక్కడ డేట్ పాస్ చేయాలి. ఈ రోజు డేట్. ఓకే, వచ్చిందా? వచ్చింది సార్. ఇప్పుడు డే ప్లేస్ లో నువ్వు 10 అదే 2 ప్లేస్ లో 10 అంతే కదా. 1 కి 10 డేస్ కలిపితే ఏమొస్తుంది, 11 కదా. 7 days. Yes, sir. ఓకేనా? ఓకే. ఓకే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అది చెప్పండి. నాకు 10 డేస్ ముందు డేట్ కావాలి, అప్పుడు ఏం చేస్తా? ఈ రోజుకి 10 డేస్ ముందు ఏ డేట్ ఉందో, లేదా 20 డేస్ ముందు ఏ డేట్ ఉందో కావాలి నాకు. 20 days. ఈ రోజుకి 20 డేస్ ముందు రోజు డేట్ కావాలి నాకు. డేట్ యాడ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఓకే, సెలెక్ట్ డేట్ యాడ్. ఆ కమాండ్ కాపీ చేసి పేస్ట్ చేసే ఫస్ట్ ఏం చేయాలో చూద్దాం, లేదా ఆ కమాండ్ లోనే మారుద్దు గాని. 20 డేస్ ముందు రోజు కావాలి నాకు వెనక. అప్పుడు మనం చిన్న లాజిక్, 20 days ముందు కావాలా? -20. ఎందుకు అది ఎందుకు తీస్తున్నావు? అంతే -20. ఇప్పుడు +10 పెడితే ఈ రోజుకి +10 యాడ్ అయ్యి వస్తుంది. కాబట్టి జస్ట్ ఏంటి 10 దగ్గర -20 పెట్టండి. అంతే కదా. 9/11 కి 20 డేస్ యాడ్ చేస్తేనే కదా ఈ రోజు 1 వచ్చేది. అవును, హరితక్క ఫామ్ లో ఉన్నావు మొత్తానికి. కానీ ఓకే, నెక్స్ట్ డే ప్లేస్ లో ఏంటి, ఇప్పుడు మంత్ పెట్టు. మంత్ పెట్టుకో, ఇయర్ పెట్టుకో. మంత్ పెడితే ఏమొస్తుంది? ఇప్పుడు ఈ -20 వద్దు, -2 పెట్టు ఫస్ట్, లేదా +2 పెట్టు. ఏమొస్తుంది? 12 months అవుతుంది సార్. 10 దగ్గర ఎగ్జిక్యూట్ చేయి. ఓకేనా? సో మంత్ పెడితే మంత్స్ యాడ్ అవుతుంది,
నీకు ముందు 8 months ముందు కావాలి, 9 months ముందు కావాలి, మీ ఇష్టం ఏదన్నా చేసుకోండి. ప్లస్ పెడితే ముందు వస్తుంది, మైనస్ పెడితే. అలాగే డేట్ యాడ్ లో ఇంకోటి ఏముంటది, ఇయర్ కూడా పెట్టుకోవచ్చు. ఈ రోజు నుంచి 10 years తర్వాత ఏ రోజు వస్తుంది, 5 years ముందు ఏ రోజు వస్తుంది, 3 years తర్వాత ఏ రోజు వస్తుంది, ఏదన్నా చేసుకోవచ్చు. ఓకేనా? సరే, ఇంకా రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం, టైం అయిపోతుంది. ఇక్కడ దాకా ప్రాక్టీస్ చేయండి అందరూ. ఓకే సార్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. నేను అడగట్లేదు యాక్చువల్లీ. ఫస్ట్ 10 minutes ఏమైనా డౌట్ ఉంటే మీకు అడగండి. ఓకే ఓకేనా? సరే. ఓకే శివ, నువ్వు క్లాస్ రికార్డ్ చేయి. యూజర్ ఎవరు? హరితక్క. హలో. ఓకే, ప్రాక్టీస్ చేసుకుందామా మనం? కానీ ఓకే శివ, ఓకే కదా? సరే సరే శివ, మీ ఇద్దరికి ఓకేనా? ఓకే మేడం. ఓకే. శివ, నువ్వు ఒక లింక్ పంపించు, మేము జాయిన్ అవుతాం నలుగురం. ఓకే మ్యామ్. యా, ఇది లెఫ్ట్ అయిపోయి అందులో జాయిన్ అవుతాం.